గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠం గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలలోని స్వీయ రచన సృజనాత్మకత పదజాలం గురించి ఆలోచించండి చెప్పండి ప్రశ్నల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రశ్నలు పాఠం విన్న తర్వాత మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసమే ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు మధ్య మధ్యలో మీకు ఇస్తూ ఉంటారు. మీరు సొంతగా విన్నదాన్ని గుర్తుపెట్టుకొని సొంతగా మీ ఆలోచనలను జోడించి సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. స్వీయ రచన సృజనాత్మకత ప్రశ్నలు కూడా మీరు సొంతగా రాయడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఇవి కేవలం మీకు ఐడియా కోసం మాత్రమే మేము ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్స్ పెడుతూ ఉన్నాం. కానీ ఇవి తెలుసుకొని మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించినప్పుడే మీకు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటిగా ఆలోచించండి చెప్పండి. పేజ్ నెంబర్ 75. ఆటలలో అందం అంటే ఏమిటి? ఆటలు మనిషికి మానసిక ఆందోళన తగ్గిస్తాయి. అందం అంటే మనసుకు సంబంధించినది. అందమే ఆనందమని అంటారు. ఆ ఆనందమే జీవితాన్ని నడిపిస్తుంది. మానసిక ఆనందాన్ని ఆటలలో పొందొచ్చు. కాబట్టి ఆటలలో అందం అంటే మానసిక ఉల్లాసం అని అర్థం. మానసికోల్లాసం అని ఉంది ఇక్కడ. మానసిక ప్లస్ ఉల్లాసం, మానసికోల్లాసం. రెండో ప్రశ్న. గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది? అది ఎందుకు బాగా నచ్చి ఉంటుంది? గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం తోలుబొమ్మలాట. ఇది తెలుగువారి ప్రత్యేక కళారూపం. అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ. ఒక సన్నని బట్టను తెరగా కట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెర వెనుక తోలుబొమ్మల కాళ్లకు చేతులకు దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వారిని ఆడిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణము భారతము మన దేశీయులలో ప్రతి రక్త కణమునందును జీర్ణించిన కథలు కాబట్టి అది బాగా నచ్చి ఉంటుంది. మీకు నచ్చిన గ్రామీణ వినోదం ఏది? అది ఎందుకు నచ్చింది? మూడో ప్రశ్న. నాకు నచ్చిన గ్రామీణ వినోదం యక్షగానాలు. దీనినే వీధి నాటకాలు అని కూడా అంటారు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వారిని ఆడేవారిని భాగవతులను కూడా పిలుస్తారు. చాలా సంవత్సరాల నుండి యక్షగానాలు తోలుబొమ్మలాటలతో పాటు భాగవతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపచేస్తున్న వినోదాలు, వేడుకలు. వినేవారికి అత్యంత రసానుభూతిని కలుగజేస్తుంది కాబట్టి ఇది నాకు నచ్చింది అని మీరు రాయొచ్చు. నాలుగో ప్రశ్న. పేజ్ నెంబర్ 77. స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు పాటలు ఎందుకు ప్రజలకు నచ్చుతాయో చెప్పండి. స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు పాటలు మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తాయి. రంగుల రాట్నము, గిల్లిదండ అంటే చిర్రగోని, కోడి పందెములు, బొంగరాలాటలు మొదలైనవి స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు. వీటి ద్వారా ప్రత్యక్షంగా ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి ఇవి ప్రజలకు నచ్చుతాయి. తర్వాత ప్రశ్న. ఈ రోజుల్లో స్త్రీలు మధ్యాహ్న వేళ పచ్చీసు మొదలైన ఆటలు ఎందుకు ఆడటం లేదో చెప్పండి. ప్రస్తుత పరిస్థితులలో విదేశీ సంస్కృతిని ప్రతిబింబించే టెలివిజన్లో సీరియల్స్ చూడడం, సినిమాలపై మక్కువ కలగటం వల్ల ఈ మధ్యాహ్నపు వేళ ఆడే పచ్చీసు మొదలైన ఆటలు ఆడటం లేదు. పేజ్ నెంబర్ 79. 79. మీకు తెలిసిన జాతర గురించి రాయండి. జాతర గురించి ఖచ్చితంగా మీరు రాయడం నేర్చుకోవాలి. సృజనాత్మకత ప్రశ్నలో ఖచ్చితంగా 8 మార్కులకి మీరు చూసినా లేదంటే వెళ్ళిన జాతర గురించి వివరించండి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. 10th వరకు కూడా ఏదైనా ఒక జాతర గురించి నేర్చుకుని సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. 6వ తరగతిలో మీరు నేర్చుకున్నారు. ఉపవాచకంలో వచ్చింది. వరంగల్ జిల్లా కేంద్రం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండల కోనల మధ్య చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు సమ్మక్క సారక్కలు. సమస్త గిరిజన సమారాధ్య దేవతలను పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరలి వస్తారు. ఇలా మీకు తెలిసిన ఏదైనా ఒక జాతరని మీరు సొంత మాటల్లో రాస్తే బాగుంటుంది. తర్వాత 79వ పేజీ ప్రశ్న ఇంకొకటి.
ముగ్గులు స్త్రీల కళాభిరుచికి ఉదాహరణలు అనే రచయిత అభిప్రాయాన్ని సమర్థిస్తూ రాయండి, మాట్లాడండి. ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు యువతలకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యం ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూళ్ళలో పుష్కలంగా కనిపిస్తారు. ఈ ముగ్గులు తెలుగు పడకల సౌందర్య రక్తికి కళాభిరుచికి గొప్ప ఉదాహరణలు. తర్వాత పేజ్ నెంబర్ 79లోనే ఇంకొక ప్రశ్న, గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏంటి? గ్రామీణ ఉత్సవాల వల్ల వినోదానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఇచ్చారు. ఉత్తమ సంస్కృతిని తెలుసుకోవచ్చు, సంప్రదాయాలు తెలుస్తాయి, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి, క్రీడా స్ఫూర్తి కలుగుతుంది. ఇలా మీరు ఏవైనా సరే రాయొచ్చు. మరి స్వీయ రచన ప్రశ్నలు జవాబులు ఇవి మీరు 5 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. ఇవి 4 మార్కుల ప్రశ్నలు. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. స్త్రీల పాటల వల్ల స్త్రీలకు పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి. ఇక్కడ చాలా పెద్ద ఆన్సర్ ఉంది, ఇదంతా మీరు రాయాలి అని మీరు అనుకోవద్దు. మీరు షార్ట్ కట్ పాయింట్స్, మీకు నచ్చిన పాయింట్స్ తీసుకొని సొంతగా రాయండి. స్త్రీలు ఎప్పుడెప్పుడు పాటలు పాడుతూ ఉంటారు? పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు, వంట పని చేసుకునేటప్పుడు, లేదంటే కూలి పనులు చేసుకునేటప్పుడు, వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి, ఉల్లాసంగా ఉండడం కోసం పాటలు నేర్చుకుంటూ ఉంటారు. అలా మీరు సొంత మాటల్లో రాయొచ్చు. ఇంకా ఆడుతూ పాడుతూ పనిచేస్తే సెకండ్ పారాగ్రాఫ్ లో చదువుతున్నాను నేను. ఆడుతూ పాడుతూ పనిచేయడం వల్ల ఆనందం కలుగుతుంది, అలుపు సొలుపు ఉండదు. పెండ్లి పాటలు, అప్పగింత పాటలు, మంగళహారతులు, మేలుకొలుపులు, ఆలపించే పాటలు మన పల్లెటూళ్ళలోని పూర్వ పద్ధతి కుటుంబాలలో కనిపిస్తున్నవి. పసిపిల్లల జోలపాటల వల్ల వారికి చక్కటి నిద్ర వస్తుంది. ఈ విధంగా స్త్రీల పాటల వల్ల స్త్రీలకు పిల్లలకు కూడా ఆనందం కలుగుతుంది. మీరు ఈ పాయింట్స్ రాస్తే సరిపోద్ది. ఇంకా సొంతగా కూడా మీరు రాయొచ్చు. రెండో ప్రశ్న, వినేవారి రక్తము ఉడికెత్తునట్లు కథ చెప్పడం అంటే మీరు ఏమనుకుంటున్నారో రాయండి. బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథలను చెప్పేవారు గంటల తరబడి ఒక్కొక్కసారి ప్రొద్దంతా పల్లెటూరి ప్రజలను ఆకర్షించి వినోదింప చేస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో వీటికి వ్యాప్తి తగ్గిపోయింది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడికెత్తునట్లుగా వీరగాథలను చెప్తారు. వీరగాథల పేరులోనే వీరరసం ఉంది. అది విన్నప్పుడు మన రక్తం ఉడుకుతుందని, మనము వాటిలో లీనమైపోతామని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు పల్నాటి వీర చరిత్ర మొదలైనవి ఈ కోవకు చెందినవి. ఇలా కొన్ని పాయింట్స్, సెలెక్టెడ్ పాయింట్స్ తీసుకొని మీరు సొంతగా రాయడానికి ట్రై చేయండి. మూడో ప్రశ్న, కొన్ని వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవనే వాక్యాన్ని బట్టి వినోదాలకు ఆర్థిక స్థితికి గల సంబంధాన్ని చెప్పండి. మీరు పాఠం విన్నారు కదా, ఆటలు పాటలు అనేక రకాలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళు ఆడేవి, ఆడపిల్లలు ఆడేవి, మగపిల్లలు ఆడేవి, అందరూ కలిసి ఆడే ఆటలు కొన్ని, కానీ శ్రీమంతులు మాత్రమే ఆడే కొన్ని ఉంటాయి. కాబట్టి డబ్బుకి, ఆర్థిక స్థితికి, వినోదాలకు సంబంధం ఉంది. అదే మీరు అర్థం చేసుకొని సొంతగా రాయండి. కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్ని సార్వజనికమైన అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండేవి. జనుల ఆర్థిక స్థితిని అనుసరించి క్రీడలు, వినోదాలు తెలుగు సీమలో పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల కొన్ని వినోదాలు ఆర్థిక పుష్టి కల శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ధనం మూలం ఇదం జగత్ కదా, డబ్బే అన్నింటికీ ఆధారం. డబ్బుతో ముడిపడి ఏ పనైనా సాగుతుంది. చిలుకలను పెంచి వానికి బుద్ధులు చెప్పి వినోదించుట తెలుగు సీమలోని పల్లెటూళ్లలో మనకు కనిపించే గొప్ప విషయం. అంటే బాగా డబ్బున్న వాళ్ళు, అంతఃపుర స్త్రీలు, డబ్బున్న వాళ్ళు ఎక్కువగా ఈ చిలుకలను పంజరంలో పెట్టి వాటితో ఎక్కువగా సంతోషంగా వినోదాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా గుర్రపు పందాలు, పేకాట, ఇలాంటి జూదం కూడా ఎక్కువగా డబ్బున్న వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు. నెక్స్ట్, ఒకనాటి బాలికల ఆటలకు నేటి బాలికల ఆటలకు గల తేడాలను చెప్పండి. ఒకనాడు అంటే ఇంతకు ముందు ఆడపిల్లలు ఆడే ఆటలకి, ఇప్పుడు ఆడపిల్లలు ఆడే ఆటలకి తేడాలు చెప్పమంటున్నారు. ఆడపిల్లలు ఎక్కువగా చెమ్మ చెక్కల ఆటలు, అచ్చనగుండ్ల, ఇంకా తొక్కుడు బిళ్ళాటలు, వామన గుంటలు, గుజ్జన గూళ్ళు, గేరణ గింజలు, ఇలాంటివి కదా ఎక్కువగా అప్పట్లో ఆడుకునే వాళ్ళు. మరి ఇక్కడ బాక్స్ గా ఇచ్చి మీరు రాయొచ్చు, సొంతగా కూడా రాయొచ్చు. ఒకప్పుడు పలానా ఆటలు ఆడుకునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అలాంటి ఆటలు ఆడటం లేదు. ఇప్పుడు ఎక్కువగా చరవాణి అంటే సెల్ ఫోన్, వీడియో గేమ్స్ ఆడడం, సెల్ ఫోన్లో ఆడడం, లేదంటే సినిమాలు, కంప్యూటర్లతో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. ఆ ఆటలు ఇప్పుడు ఆడటం లేదు. ఇలా కూడా మీరు సొంతగా రాయొచ్చు. లేదంటే ఇక్కడ బాక్స్ లాగా ఇచ్చారు చూడండి, ప్రాచీన బాలికల ఆటలు ఎడం వైపు, నేటి బాలికల ఆటలు కుడివైపు.
పాచికల ఆట, దీనికి అక్షక్రీడ అని పేరు. పచ్చీస్ ఆట, ఉయ్యాలల ఆట, గుర్రపు స్వారీ ఆట, కబడ్డీ ఆట, శారీరక ఆటలు ఉండేవి ఎడం వైపు. ఇప్పుడు నేటి బాలికలు ఆడేవి స్నేక్ అండ్ ల్యాడర్ ఆట, చైనీస్ చక్కర ఆట, కొలంబస్, ఇప్పుడు కూడా గుర్రపాట ఉంది, కబడ్డీ ఆట ఇప్పుడు ఉంది, కంప్యూటర్ ఆటలు ఎక్కువగా ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. ఇంకా మీరు చరవాణిలతో కూడా ఆటలు ఆడుతున్నారు. ఇలా కూడా మీరు రాయొచ్చు. ఇక క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇవి ఎస్ఏ ఆన్సర్స్, 8 మార్కుల ప్రశ్నలు. మీరు ఒక పేజ్ రాస్తే సరిపోతుంది. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరమో మీ అభిప్రాయం రాయండి. క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎంతో అవసరం. క్రీడలు, వినోదాలు మనిషిని ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తాయి, ఆలోచన శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి, చురుకుగా ఉండేటట్లు చేసి శారీరక స్పందనలు నియంత్రిస్తాయి, మనిషి బద్ధకాన్ని దూరంగా ఉంచుతాయి, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి, సంస్కృతిని తెలుస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది, స్నేహితుల దగ్గర అవుతారు. ఇలా చాలా పాయింట్స్ మీరు రాయొచ్చు. ఎందుకంటే మీరు అందరూ ఆటలు ఆడతారు కాబట్టి మీ సొంత ఆలోచనలను జోడించి మీరు చక్కగా పాయింట్స్ రాయండి. రెండవ ప్రశ్న, ఆటకు పాటకు వేడరాని చుట్టరికం ఉన్నదనే రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి. ఆటకు పాటకు వేడరాని సంబంధం ఉంది. చుట్టరికం అంటే సంబంధం. ఆటకు పాటకు శృతికి లయకు ఉన్నంత సంబంధం ఉంది. పగలు రాత్రి, గెలుపు ఓటములు, కష్టాలు సుఖాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నట్లు ఆటకు పాటకు చుట్టరికం ఉన్నదని నా అభిప్రాయం. కబడ్డీ కబడ్డీ అని కూత పెడితే ఉత్సాహంతో ఆడటానికి, ఎదుటివాడిని గెలవటానికి ఉపయోగపడుతుంది. ఖో ఖో ఆట కూడా, ఖోఖో ఆట కూడా ఖో అని ఇస్తూ ఉంటాం కదా, అలాగే ఉంటుంది. బతుకమ్మ ఆటలో ఆట పాట కలిపి ఆడుతారు. తెలంగాణలో ఇది చాలా పెద్ద ఎత్తున జరిగే పండుగ. యక్షగానాల్లో పాటలు పాడుతూ ఆడుతారు, అంటే జక్కులు. ఉదాహరణ బొబ్బిలి కథ, బాలనాగమ్మ మొదలైనవి. వీరగాథలను, జంగం కథలు చెప్తారు. ఈ విధంగా ఆటకు పాటకు వేడరాని చుట్టరికం ఉన్నదని నేను నమ్ముతాను. తర్వాత సృజనాత్మకత, ప్రశంస, ఇవి క్రియేటివిటీ ఆన్సర్స్. మీకు తెలిసిన ఏవైనా 4 పద్యాలను బతుకమ్మ పాటగా మార్చి రాయమన్నారు. బతుకమ్మ పాట అంటే ఏంటి? ప్రతి సెంటెన్స్కి ఉయ్యాలో ఉయ్యాలో అని వస్తుంది. మీకు తెలిసిన, చిన్నప్పటి నుంచి తెలిసిన పద్యాలు ఏవైనా 4 రాసి చివరిలో ఉయ్యాలో ఉయ్యాలో పెడితే మీకు 8 మార్కులు వస్తాయి. ఉప్పు కప్పు రంబు ఉయ్యాలో, ఒక్క పోలిక నుండి ఉయ్యాలో, చూడ చూడ రుచుల ఉయ్యాలో, జాడలు వేరమ్మ ఉయ్యాలో, అలా మేడి పండు చూడు ఉయ్యాలో, మేలిమయుండును ఉయ్యాలో, పొట్ట విప్పి చూడ ఉయ్యాలో, పురుగులుండా ఉయ్యాలో. ఇలా మీకు తెలిసినట్టుగా తెలిసిన పద్యాలను పెట్టి ఉయ్యాలో ఉయ్యాలో అని పెడితే మీకు 8 మార్కులు వస్తాయి. రెండవ ప్రశ్న, గ్రామీణ కళాకారులను ప్రశంసిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి. ప్రశంసిస్తూ అంటే పొగుడుతూ మీ మిత్రుడికి లేఖ రాయమన్నాడు. మీరు ఏ ప్రదేశం నుంచి రాస్తూ ఉన్నారో ఆ ప్రదేశం రాసి కామా పెట్టి, ఏ రోజు రాస్తున్నారో తేదీ వేసి చుక్క పెట్టాలి. ఎడమ వైపు ప్రియమైన మిత్రుడు రవికి అని ఉంది. ఇక్కడ మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నేను క్షేమం, నీవు క్షేమమేనా? మన గ్రామాల సంస్కృతికి పట్టుకొమ్మలు. మన గ్రామాలలో కళాకారులు ఆదరణ లేక ఉన్నారు. తోలుబొమ్మలాటలు ఆడేవారు, హరికథలు చెప్పేవారు, భాగవతులు ఒకప్పుడు మంచి బతుకు బతికి కాలం కలిసి రాక ఎలా ఉన్నారు. వారు తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తూ ఉంటే రామాయణ భారతాలు చాలా చక్కగా అర్థమయ్యేవి. హరికథలు పిట్టకథలతో భలేగా చెప్పేవారు. ఇలా మ్యాటర్ రాసి చివరిలో నీవు కూడా నీకు తెలిసిన విషయాలు రాయగలవు, ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక, తప్పక రాస్తావు కదూ. ఇట్లు నీ మిత్రుడు అని పెట్టి మీ పేరు రాసుకోండి. ఎడం వైపు ఎక్కడికి రాయాలో చిరునామా రాయండి. అలాగే ఇంకొక ఇక్కడ చూడండి, పదజాల వినియోగం. పదజాల వినియోగం టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇది. కింది పదాలకు అర్థాలను రాయండి, వాక్య ప్రయోగాలు చేయండి అని ఇచ్చాడు. వాక్య ప్రయోగాలని సొంత వాక్యాలు రాయాలి, అర్థం రాసి సొంత వాక్యాలు రాయాలి. మేలుకొలుపు అంటే నిద్ర లేపడం. మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది. ఆసక్తి, కోరిక. నాకు సంగీతం అంటే ఆసక్తి ఎక్కువ. వీణుల విందు, కన్నుల పండుగ. మా పాఠశాలలో బాలల దినోత్సవాన్ని వీణుల విందుగా జరుపుకున్నాం. శోభ, వెలుగు. మా పల్లెటూళ్ళు పచ్చదనాన్ని నింపుకొని ఎంతో శోభాయమానంగా ఉంటాయి. తర్వాత పురాతనమైన అంటే ప్రాచీనమైన లేదంటే పాతది. మా ఊరిలో రాజుగారి కోట ఎంతో పురాతనమైనది. కింది వాక్యాలను చదివి సమాన అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. ఇక్కడ సమాన అర్థాన్నిచ్చే పదాలు పండుగ, పర్వం, వేడుక అంటే పర్యాయ పదాలు. రెండవ వాక్యంలో ఇష్టం,
అభిరుచి, ఆసక్తి. మూడో వాక్యం గృహం, సదనం, ఇల్లు. కింద ప్రకృతి పదాలకు వికృతి పదాలు ఆ బాక్స్లో వెతికి రాయమన్నారు. పబ్బము, పర్వము, పున్నమి, పౌర్ణమి, లేదంటే పూర్ణిమ. జీతం, జీవితం, కర్జము, కార్యము. భాషను గురించి తెలుసుకుందాం. సమాపక, అసమాపక క్రియలు గుర్తించమన్నారు. పని పూర్తి అయిన స్థితిని తెలియచేసే క్రియ ఉంటే అది సమాపక క్రియ. పని పూర్తి కాని స్థితిని తెలియచేసే క్రియ ఉంటే అది అసమాపక క్రియ. ఆల్రెడీ మీకు తెలుసు, ముందు పాఠాల్లో వచ్చింది. శిరీష అన్నం తిని సినిమాకి వెళ్ళింది. తిని అని వదిలేశారు కాబట్టి అది అసమాపక. వెళ్ళింది సమాపక. రమ బడికి వెళ్ళి చదువుకున్నది. వెళ్ళి అనేది అసమాపక క్రియ, చదువుకున్నది అనేది సమాపక క్రియ. అంటే అది కంప్లీట్ అయింది. తర్వాత విజయ్ పుస్తకం చదివి నిద్రపోయాడు. చదివి అని వదిలేశారు కాబట్టి అది అసమాపక క్రియ. చదివాడు అంటే సమాపక, కానీ అక్కడ చదివాడు అని లేదు, చదివి అని వదిలేశారు. మధ్యలో కామా కూడా ఉంది చూడండి, అది అసమాపక. నిద్రపోయాడు అది సమాపక. భరత్ బొమ్మలు గీసి ప్రదర్శనకు పెట్టాడు. గీసి అసమాపక, పెట్టాడు సమాపక. క్రియలను బట్టే కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాల్లో తేడాలు ఉంటాయి. ఇది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, వాక్యాలను అర్థాన్ని బట్టి వాక్యాల్లో తేడా. ఆ వీడియో నేను అటాచ్ చేస్తాను. అందులో ఇంకా ఎక్కువ వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థాన్ని బట్టి వాక్యాల్లో మార్పు ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి. క్రియలను బట్టి వచ్చేవి సమాపక, అసమాపక క్రియలు. ఇక్కడ చూడండి, వాక్యాన్ని బట్టి కూడా అర్థాలు మారుతూ ఉంటాయి. అర్థాన్ని బట్టి వాక్యాల్లో తేడాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆహా ఎంత బాగుందో, చేతులు కడుక్కో, మన రాష్ట్ర రాజధాని ఏది? ఇక్కడ చూడండి, ఇది ప్రశ్నిస్తూ ఉన్నాం. పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి కదా. ఆహా ఎంత బాగుందో అంటే ఆశ్చర్యం. చేతులు కడుక్కో అంటే విధిగా చేయవలసిన పనిని చెప్తున్నాం, అంటే విద్యార్థక వాక్యం. రాష్ట్ర రాజధాని ఏది అని ప్రశ్నిస్తున్నాం అంటే ప్రశ్నార్థక వాక్యం. ఇక్కడ మనకి అభ్యాసానికి కొన్ని ఇచ్చారు. ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి. మీరు ఏ ఊరు వెళుతున్నారు? ప్రశ్నార్థక ముందు చూడండి, క్వశ్చనర్, ప్రశ్నార్థక వాక్యం. ఈ పాఠం చదువు అని చెప్తున్నారు మీకు, అంటే మీరు చేయవలసిన పనిని చెప్తున్నారు కాబట్టి అది విద్యార్థక వాక్యం. విధిగా చెయ్యాలి కాబట్టి విద్యార్థక వాక్యం. వసంత ఎంత బాగా పాడిందో అని మనం ఆశ్చర్యపోతూ ఉన్నాం కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం. అక్కడ సింబల్ కూడా ఉందో చూడండి. ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం సింబల్స్ ని బట్టి మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. మన పాఠశాలకు ఎవరు వచ్చారు? ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. చెరువులో తామరలు ఎంత అందంగా ఉన్నాయి కదా, ఆశ్చర్యం చూపిస్తున్నాం, ఆశ్చర్యార్థక వాక్యం. పూలన్నింటినీ హారంగా కూర్చోండి అంటే ఆ పనిని చెయ్యమని చెప్పారు కాబట్టి విద్యార్థక వాక్యం. ఇలా ఇంకా మీకు తెలిసిన కొన్ని వాక్యాలను మీరు సొంతగా రాసుకొని అవి ఏ వాక్యాల్లో చెప్పడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం పార్ట్ బి బిట్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి మీరు బై హార్ట్ చేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు బిట్ పేపర్ ఎలా వచ్చినా సరే మీరు రాయగలుగుతారు. ఇక్కడ వ్యాకరణాంశాలు, సంధులు, సమాసాలు, ఇవి మరి వాళ్ళు ఏ రకంగా అడుగుతారో కూడా అక్కడ సంధి మాత్రమే అడిగినప్పుడు అది విడదీసిన పదం అడగొచ్చు. లేదంటే ఆ ప్లస్ ఊ ఉంది, తర్వాత ఊ వచ్చింది, ఇది ఏ సంధి అని అడగొచ్చు. ఇలా కూడా మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి.